బాబు రెడీ గారు స్టార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఏంటండి? పనుంద్రాని తోడే కూర్చో. వద్దులేండి. నిజాలు మాట్లాడావు కదా, ఏయ్, నేను నిజాలు మాట్లాడినా. చెప్పండి. ఈ వెయ్యి తీసుకెళ్ళి 1000? హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి 1000 అంటారు. వెళ్ళిపో. గుండు రావాడిది, ఆ గుండె బతకాలి. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్, యువర్ ఆనర్ ప్లీజ్. ఈ మధ్య పుష్ప సినిమాలో చాలా అద్భుతంగా విలన్ గా చేశావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. నటుడు అన్ని క్యారెక్టర్స్ చేయాలి. నేను చేశా. నా గురించి చెప్పలేదా బాబుకి? చెప్పాడు సార్, మీలో నటుడి గురించి బాగా చెప్పారు. అవునండి, మీరే చేసి. ఇంకోసారి అవునండి, మీరే చేసి. పంచికి పిచ్చెక్కిపోయింది కదా, ఇలాంటి పంచులు చాలా ఉన్నాయి నా దగ్గర. ఈ పాత్రలు అవునండి, యు డిడ్ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్ యూ సార్. దానికి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వు ఒక మాట అన్నావు. ఆఫీస్కి వచ్చి ఏమయ్యా ఇలా ఆలి పోసానికి ఇష్టపడి కూడా ఉన్నారు మన సినిమాలంటే అన్నయ్య అంటే నేను చెప్పకపోతే నాకు కడుపు ఉబ్బుతుంది. ఈ డైలాగ్ మాత్రం బాగానే తెలుసు. వాళ్ళిద్దరికంటే నేను బాగా యాక్ట్ చేస్తాను, వాళ్ళిద్దరూ ఎందుకు పనికిరారు అని అన్నావు. సార్, డైవర్ట్ చేయకపోతే డ్రైనేజ్లో పడతావు అన్నావా లేదా? నేను ఆ మాట అనలేదు సార్. ఏ మాట అన్నావు? అదిగో అబద్ధం ఆడి ఉంటే నేను ఈ మైక్ పేలిపోవాలి కదా సార్. పేలలేదంటే నేను అనలేదుగా. ఏమన్నావు? ఏదో అన్నావు. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? ఏమో సార్, ఇదే నేను సినిమాల్లో పెట్టమంటున్నాను సార్. ఏమైంది? ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని. అన్నది చెప్పు, ఏమనుకోలే. ఏమనుకోపోవడం నేనేం అనలేదు. రేయ్, నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తావా? ప్రాణం తీస్తావా? ఏమిట్రా? ఆలీ ఏంటంటే చెప్పు. ఆలీ కూడా ఒక సినిమా చేశాడు, హీరోగా హిట్ అయింది. నేను కూడా చేశాను చాలా సినిమాలు. వాడు నాకంటే ఎక్కువ సినిమా చేయలేదు, నాకంటే ఎక్కువ హిట్లు లేదు హీరోగా. వాడు హీరోగా కాదు ఏదో అన్నాను. అయితే ఏంటి? సో వాట్? అన్నానా సార్? నేనా? అసలు ఏం జరిగిందో నువ్వు సునీల్ గారు మాట్లాడుకున్నాను. నేను ఎందుకు మాట్లాడతాను సార్ అలా? నరేష్ అని ఉంటాడా లేదా? నాకు తెలీదమ్మా. చూసారా ఈ ప్రశ్నకి నరేష్ గారు కూడా ప్రశ్నార్థకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అయినా ఉండొచ్చయ్యా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? నేను నిజంగా ఏం అనలేదు సార్. మేము నమ్ముతున్నాం సునీల్ గారు అంటారని మేము అనుకోవట్లేదు. మోహన్ బాబు ఆయనకి గారు తెలుసండి, అది ఆయనకి తెలుసు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు బాగా బ్యాగులనే డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు.